సూర్యాపేట జిల్లా నడిగూడ మండలం కాగిత రామచంద్రపురం వద్ద సాగర్ ఎడమ కాల్వకు పడిన గండిని మాజీ మంత్రులు హరీష్ రావు, జగదీశ్వర్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డితో పాటు ఎమ్మెల్యేలు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విపత్కర పరిస్థితుల్లో రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదన్నారు. సీఎం రేవంత్ తన తప్పు కప్పిపుచ్చుకునే క్రమంలో తమపై నిందలు మోపడం విడ్డూరమన్నారు. ముఖ్యమంత్రికి చావుకు పెళ్లికి తేడా తెలియదని విమర్శించారు. ఇప్పుడు ఆడ తలుపులు లేవు సార్. 2 షట్టర్లో ఆపరేటింగ్ చేసుకోవడానికి అవకాశం ఉంది మనకి. ఆ 2 షట్టర్లో ఒకటే డోర్ ఉంది. ఒక డోర్ ఫ్రేమే ఉంది కదా తప్ప డోర్ లేదు, పాలేదు. ఆ డోర్ కనుక ఆపరేటింగ్ చేస్తే వచ్చినప్పుడు ఎంఆర్ఓ గారికి ఇన్ఫర్మేషన్ మేడం గారు వచ్చింది. లొకేషన్ దగ్గరికి వచ్చే వరకు కట్ట పైకి కొడుతున్నప్పుడు ఎస్క్యాంప్ ఆపరేటింగ్ చేయాలను. ఎస్క్యాంప్ ఆపరేటింగ్ చేస్తే ఇది కోటింగ్ డబ్బు అని చెప్పేసి అంటే వచ్చింది. మేడం గారు వచ్చాక ఒక ఆఫీస్ రమ్మేసి వచ్చింది. ఎవరో వచ్చిన ఏం చేసింది, వచ్చి తూములు ఏమన్నా ఉంటే లేపుకుంటూ వచ్చినట్టు ఏమేం చేయలేదు సార్. మొత్తం అంత మాత్రం ఊరు కొలివారు దాటిందో దాంట్లేదో కాలం తెగిపోయిన పోవడం ఇటు కట్టున్నది. టాకా వేయడం వల్ల ఎస్కేప్ ఛానల్ ఓపెన్ చేయాలి. అది ఓపెన్ చేయలేదు కనుక ఇది తెగిపోయింది. ఎస్కేప్ ఛానల్ మా దగ్గర ఉన్న రైతులు పోయి ఓపెన్ చేసినా ఓపెన్ చేస్తారు అది. కానీ ఆ టాకాలు వేయటం వల్ల మొత్తం అటు కూడిపోయినాయి. అసలు అటు అక్కడ బ్రిడ్జి రాని కూడా మొత్తం కొట్టుకొని పోయినాయి. అక్కడ కలిపి వచ్చిన ఇళ్ళ కాడికి